నమస్కారం. మొబైల్ ఫోన్ను వివిధ రకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని మనకు తెలుసు. అందులో కెమెరా కూడా ఒకటి. కెమెరా అనగానే వెంటనే మనకి గుర్తొచ్చేది ఫోటోలు, వీడియోలు తీసుకోవడం. కానీ ఇలా మన వ్యక్తిగత ఫోటోలు మరియు వీడియోలు తీసుకోవడంతో పాటు ఇంకా చాలా ఇతర ప్రయోజనాల కోసం కూడా మనం కెమెరాను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మనం చేసే వ్యాపార లావాదేవీలలో భాగంగా ఫోటోలు తీయడం కోసం, ఆన్లైన్ సేవలకు ఫోటోలను అప్లోడ్ చేయడం కోసం, మరియు ఏవైనా ముఖ్యమైన పత్రాలను డిజిటల్ రూపంలో సేవ్ చేయడం కోసం, ఇటువంటి వివిధ ప్రయోజనాల కోసం మనం కెమెరాను ఉపయోగించవచ్చు. అంతేకాదు, ఈ కెమెరా ద్వారా మన జీవితంలో కొన్ని ముఖ్యమైన క్షణాలను ఫోటోలు తీయడమే కాకుండా వీడియో ద్వారా రికార్డు కూడా చేయొచ్చు. కాబట్టి ఈ వీడియోలో కెమెరా మరియు ఫోటోలు తీయడం గురించి వివరంగా తెలుసుకుందాం. కెమెరాను ఆన్ చేయడానికి కెమెరా యాప్ లేదా ఐకాన్పై క్లిక్ చేయండి. సాధారణంగా ఈ కెమెరా ఐకాన్ అనేది ఫోన్ యొక్క హోమ్ స్క్రీన్లో కనిపిస్తుంది. కానీ కొన్ని ఫోన్లలో ఇది హోమ్ స్క్రీన్లో కాకుండా యాప్ పేజీలలో కనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు కెమెరా ఐకాన్ కోసం యాప్ పేజీలలోకి వెళ్ళి చూడొచ్చు, లేదా ఇక్కడ కెమెరా అని టైప్ చేసి కూడా సెర్చ్ చేయొచ్చు. ఈ కెమెరా ఐకాన్ అనేది ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. ఈ ఫోన్లో ఇది వృత్తాకారంలో ఉంది. కొన్ని ఫోన్లలో ఇది చతురస్రాకారంలో ఉండొచ్చు, లేదా కొన్ని ఫోన్లలో కెమెరా లెన్స్ లాగా ఉండొచ్చు. ఈ విధంగా కెమెరా ఐకాన్లను వేర్వేరు డిజైన్లలో చూడొచ్చు. కాబట్టి కెమెరా ఐకాన్ను ఒకసారి పరిశీలించి చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను హోమ్ స్క్రీన్లోని కెమెరా ఐకాన్పై క్లిక్ చేస్తున్నాను. ఈ ఐకాన్ లేదా అప్లికేషన్పై క్లిక్ చేస్తేనే మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. మీరు క్లిక్ చేసిన వెంటనే కెమెరా ఆన్ అవుతుంది. సాధారణంగా కెమెరా రెండు రకాలుగా వస్తుంది. ఒకటి ఫోన్ వెనుక భాగాన ఉంటుంది, దీనిని రేర్ కెమెరా అంటారు. మరొకటి ఫోన్ ముందు భాగాన ఉంటుంది, దీనిని సెల్ఫీ కెమెరా అంటారు. మనం కెమెరా ఐకాన్ని ఓపెన్ చేసిన వెంటనే సాధారణంగా వెనుక భాగాన ఉండే కెమెరానే ఆన్ అవుతుంది. కాబట్టి ఇది ఫోన్ వెనుక భాగంలో ఉన్న రేర్ కెమెరా. ఇప్పుడు ఫోటో తీసే ముందు మనం కొన్ని ప్రాథమిక విషయాల గురించి తెలుసుకోవాలి. ముందుగా ఎడమవైపున పై భాగాన కనిపిస్తున్న ఈ బటన్ను ఫ్లాష్ బటన్ అంటారు. దీనిని క్లిక్ చేస్తే మీకు 4 రకాల ఫ్లాష్ బటన్లు కనిపిస్తాయి. కుడివైపు నుండి మొదటి బటన్ని క్లిక్ చేస్తే వెనుక భాగంలో ఉండే ఫ్లాష్ లైట్ ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది. సాధారణంగా అయితే ఇది మనకి అవసరం ఉండదు. కానీ చీకటి ప్రదేశంలో లేదా తక్కువ కాంతి ఉన్న ప్రదేశంలో ఇది మనకి అవసరం అవుతుంది. అప్పుడు మీరు దీనిని ఆన్ చేసి ఉంచి ఫోటో తీయచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో దీనిని టార్చ్ లైట్గా ఉపయోగించవచ్చు. ఈ బటన్ పక్కన ఉన్నది ఆటో ఫ్లాష్. అంటే తక్కువ కాంతి ఉన్నప్పుడు మనం ఫోటో తీస్తున్నట్లయితే ఈ బటన్ దానంతట అదే ఫ్లాష్ లైట్ను ఆన్ చేస్తుంది. ఆన్ చేసి ఫ్లాష్ ద్వారా ఫోటోను సంగ్రహిస్తుంది. మనకి ఈ సెట్టింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక దీని పక్కన మరొక ఫ్లాష్ బటన్ ఉంది కదా, ఇది కాంతి తక్కువగా ఉన్నా లేక ఎక్కువగా ఉన్నా మనం ఫోటో తీస్తున్న ప్రతిసారి ఫ్లాష్ లైట్ను ఆన్ చేసే ఫోటో తీస్తుంది. ఫోటో తీసిన తర్వాత ఫ్లాష్ లైట్ దానంతట అదే ఆఫ్ అవుతుంది. ఈ ఫ్లాష్ బటన్ కూడా మనకి ఎక్కువగా అవసరం ఉండదు. ఇక ఈ 4వది ఫ్లాష్ ఆఫ్ బటన్. అంటే ఈ బటన్ని క్లిక్ చేసి ఉంచితే ఫ్లాష్ లైట్ ఎప్పుడూ ఆఫ్లోనే ఉంటుంది. ఫ్లాష్ లేకుండా కూడా మీరు ఫోటో తీయచ్చు. వీటన్నిటిలోకి ఫ్లాష్ బటన్ను ఆటోకు సెట్ చేయడం చాలా మంచిది. ఇక ఇప్పుడు క్రింద ఉన్న ఫోటో అనే ఎంపిక కింద వృత్తాకారంలో ఒక బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది, అంటే సంగ్రహించబడుతుంది. మీరు ఫోటో తీయడానికి ముందు ఫోటోలోని నిర్దిష్ట భాగంపై క్లిక్ చేసి దానిని సర్దుబాటు చేయాలి. తరువాత క్రింద కనిపిస్తున్న వృత్తాకార చిహ్నంపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో క్యాప్చర్ చేయబడుతుంది. ఇప్పటి వరకు మనం ఫోన్ వెనుక భాగంలో ఉండే కెమెరాని ఉపయోగించి ఫోటో తీసాము. ఇప్పుడు సెల్ఫీ ఫోటో తీయడానికి కుడివైపున క్రింది భాగాన 2 బాణం గుర్తులు కలిసి వృత్తాకారంలో కనిపిస్తున్నాయి కదా, వాటిపై క్లిక్ చేస్తే సెల్ఫీ కెమెరా ఆన్ అవుతుంది. మనం సాధారణంగా
ఈ సెల్ఫీ కెమెరాను మన స్వంత ఫోటో లేదా మనతో పాటు మన స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల ఫోటో తీయడానికి ఉపయోగిస్తాము. అంటే ఈ సెల్ఫీ కెమెరా ద్వారా మన ఫోటోని మనమే తీసుకోవచ్చు. ఈ సెల్ఫీ ఫోటో తీసుకోవడానికి కూడా మనం ఇందాక క్లిక్ చేసిన అదే వృత్తంపై క్లిక్ చేయాలి. ఇప్పుడు సెల్ఫీ ఫోటో క్యాప్చర్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ వెనుక కెమెరాకు వస్తున్నాను. ఇందుకోసం మళ్ళీ వృత్తాకార బాణం గుర్తులపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫోటో పక్కన కనిపిస్తున్న వీడియో మీద క్లిక్ చేస్తే మనం ఫోటోకి బదులు వీడియోని తీయచ్చు. దీనిని కూడా మనం 2 విధాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి రేర్ కెమెరా, మరొకటి సెల్ఫీ కెమెరా. ఇప్పుడు వీడియో మోడ్ ఆన్లో ఉంది. అంటే ఇది వీడియో క్యాప్చర్ చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ వీడియో ఇంకా క్యాప్చర్ చేయలేదు. మీరు వీడియో తీయాలనుకుంటే ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న ఈ ఎరుపు రంగు బటన్పై క్లిక్ చేయండి. మీరు దీనిపై క్లిక్ చేసిన వెంటనే వీడియో రికార్డ్ అవ్వడం ప్రారంభమవుతుంది. తర్వాత మీరు దీనిపై మళ్ళీ మరొకసారి క్లిక్ చేస్తే వీడియో రికార్డ్ అవ్వడం ఆగిపోతుంది. ఇదే విధంగా మీరు సెల్ఫీ కెమెరాని ఉపయోగించి ఎలా అయితే సెల్ఫీ ఫోటోను తీసుకున్నారో అదే పద్ధతిలో క్రింద ఉన్న ఈ వృత్తాకార బాణం గుర్తులను క్లిక్ చేయడం ద్వారా సెల్ఫీ వీడియోను కూడా తీసుకోవచ్చు.